హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు క్వాలిటీ థాట్స్ ఎడ్యుటెక్ కంపెనీ సీఈఓ అండ్ ఫౌండర్ రమణ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్ ఏంటి సార్ ఇది క్వాలిటీ థాట్స్ ఎడ్యుటెక్ కంపెనీ అంటే ఏంటి? యాహ్! సో, ఆహ్, అంటే మాది ఎక్కువ మేము కెరీర్ బిల్డింగ్‌లో ఉన్నామండి. ఓకే. అంటే క్వాలిటీ థాట్ ఆర్గనైజేషన్ నేను 2010లో స్టార్ట్ చేశాను. 2010 నుంచి ఇప్పుడు 15 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఈ 15 ఇయర్స్‌లో మేము మెయిన్‌గా చేసిన వర్క్ ఏంటంటే, ఎవరైతే ఐటీ జాబ్ కోసం చూస్తారో, ఐటీ ఇండస్ట్రీలో కొంచెం మంచి ప్యాకేజ్‌తో జాబ్‌కి ఎంటర్ అవ్వాలనుకుంటారో, వాళ్ళకు మనం లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్రైనింగ్స్, ఇంటర్న్‌షిప్స్, ప్లేస్‌మెంట్స్ ఇవి మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇలా మేము ఇయర్‌కి అంటే ఇప్పుడు మా దగ్గర ఇయర్ అయితే 20,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అవుతున్నారు. వావ్! 20,000 ప్లస్. ఎవ్రీ ఇయర్. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది మీకు ఇది. అవును. అసలు ఎందుకు సార్ ఇది స్టార్ట్ చేయాలనిపించింది? అంటే నేను బేసికల్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌నండి. ఓకే. 2010లో నేను ఐటీలో జాబ్ చేసేవాడిని. జాబ్ చేసినప్పుడు నాకు ఏమనిపించేదంటే ఎడ్యుకేషన్‌లో గ్యాప్ ఉంది. బీటెక్ యూనివర్సిటీస్‌లో, బీటెక్ కాలేజెస్‌లో నేర్పించేది ఐటీ జాబ్‌కి అవసరమయ్యే స్కిల్స్ నేర్పించట్లేదు. చాలా గ్యాప్ ఉంది అనేది నాకు అర్థమైంది. హుహు. సో, ఆ గ్యాప్‌ని ఫిల్ చేయటానికి నాకు క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాను. అదే నాకు ఒక టీచింగ్ అనేది ప్యాషన్‌గా కన్వర్ట్ అయ్యి స్టార్ట్ అయింది జర్నీ. అదంటే నిజం చెప్పాలంటే టీచింగ్ ప్యాషన్‌తో స్టార్ట్ అయింది జర్నీ. ఓకే. సో, ఇప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మరి మీరిక్కడ ప్రెజెంట్ స్టూడెంట్స్‌తో ఎలాంటి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయించడం కానీ, స్కిల్స్ పెంచడం కానీ ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? ఇప్పుడు మా దగ్గర ఒక 25 సబ్జెక్ట్స్‌లో మేము ట్రైనింగ్ ఇస్తున్నామండి. అంటే మీరు జనరేటివ్ ఏఐ దగ్గర నుంచి బ్లాక్ చైన్, ఐఓటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ ఇలా ఒక 25 ప్లస్ సబ్జెక్ట్స్‌లో ట్రైనింగ్ ఇస్తున్నాం. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక ఇండస్ట్రీలో చాలా రిచ్ ఎక్స్‌పీరియన్స్ ఉండి, ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఆర్కిటెక్ట్ లాంటి పీపుల్‌ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తాను. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చెప్పేదే రియల్ టైమ్ ఉంటుంది. కంప్లీట్‌గా అసలు ఇండస్ట్రీకి ఏం కావాలో చెప్తారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. మనం నేర్చుకునే ట్రైనర్‌ని బట్టే జాబ్ వస్తుందా లేదా అనేది స్టూడెంట్‌కి ఆధారపడి ఉంటుంది. ఏ యెస్. పనైనా సరే. అంటే యెస్. యెస్. మెంటార్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. హ్మ్. అసలు మెంటార్‌కి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది, మెంటార్‌కి ఎంత నాలెడ్జ్ ఉందనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. రెండోది ఏం చేసామంటే మేము మా ఐటీ కంపెనీ ఉంది మాకు. సో, క్వాలిటీ థాట్ అనేది మా సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ డివిజన్. హ్మ్. అలాగే మాకు ఐటీ కంపెనీ ఉంది రమణ సాఫ్ట్ అని చెప్పి. మా దగ్గరికి వచ్చిన ప్రతి స్టూడెంట్స్‌ని కూడా మా ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్స్‌లోనే డిప్లాయ్ చేస్తున్నాం. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే ఒక 3 మంత్స్ నేర్చుకుంటారు. 3 మంత్స్ ఏమో ఇంటర్న్‌షిప్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ అనేది ముందే తెలుస్తుంది. సో, తెలిసినప్పుడు వాళ్ళు ఒక 3, 4 ఇంటర్వ్యూస్‌లోనే క్రాక్ చేయగలుగుతారు. సో, మీరన్నట్టు మెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. అవును. బట్ మీ జనరేషన్‌కి ఇప్పుడున్న ప్రెజెంట్ ఐటీ జనరేషన్‌కి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా! అవును. బట్ మీరు కూడా అప్‌డేట్ అవుతూ ఉండాలి అవును. ప్యారలెల్‌గా. అవునండి. సో, మిమ్మల్ని మీరు ఎలా ట్రైన్ చేసుకుంటున్నారు? ట్రైనర్స్‌కి ఎలా ట్రైన్ చేస్తున్నారు? రైట్. సో, వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మా కంపెనీ రమణ సాఫ్ట్ అనే కంపెనీలోనే నేను వర్క్ చేస్తున్నాను. సో, నేను బయట కంపెనీస్‌లో వర్క్ చేయడం ఆపేసాను. హుహుహు. కానీ ఇప్పుడు గూడా నేను ఒక 3 అవర్స్ క్లాసెస్ చెప్తే మిగతా టైమ్ అంతా కూడా మా కంపెనీలో వర్క్ చేస్తాను. మా క్లయింట్స్‌తో మాట్లాడతాను. సో, ఏమవుతుందంటే ప్రెజెంట్ ఇండస్ట్రీ ఎలా వెళ్తుందనేది మా కంపెనీలోనే ఉంటున్నాం కాబట్టి తెలుసుకోవడం ఈజీ అవుతుంది. యెస్. రెండవది బయట ట్రైనర్స్ ఎవరైనా సరే ప్రెజెంట్ వర్క్ చేస్తూ మా దగ్గర పార్ట్ టైమ్ చెప్తారు. అంటే ఐటీలో వర్క్ చేయకుండా అసలు ట్రైనర్స్ హైర్ చేయనండి. సో, ఐటీలో వర్క్ చేస్తూ ఉండాలి. మార్నింగ్ 7-10 మా దగ్గరికొచ్చి క్లాసెస్ చెప్తారు. ఓకే. మార్నింగ్ 7-10. అవును. ఎన్ని బ్యాచెస్ అయ్యాయి సార్ ఇప్పటికి 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో? అంటే నేను చెప్పిందైతే 250 ప్లస్ బ్యాచెస్ అండి. నేను ఓకే. మంత్‌కి ఒక బ్యాచ్ చెప్పేవాడిని. ఓకే. ఎక్కువ బ్యాచెస్ చెప్పను నేను. మంత్‌కి హుహు. ఒకటే బ్యాచ్ చెప్పేవాడిని. 250 ప్లస్ బ్యాచెస్ చెప్పాను నేను. సో, ఎన్ని బ్యాచెస్ చెప్పామనే దానికంటే కూడా ఇప్పుడు క్వాలిటీ థాట్ స్టూడెంట్స్ ప్యాకేజెస్ 1 క్రోర్‌లో ఉన్నారు. 80 లాక్స్‌లో ఉన్నారు. హ్మ్. అంటే ఇప్పుడు 15 ఏళ్ల నుంచి చేస్తున్నాం కాబట్టి, సో, మా స్టూడెంట్ క్రౌడ్ అనేది చాలా ఎక్కువండి. మీరు మీరు నాకు తెలిసి హైదరాబాద్‌లో మేజర్ కంపెనీస్‌లో అన్ని టెక్నాలజీస్ మీద మా స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. సో, ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా 100% ప్లేస్‌మెంట్ అని చెప్పేసని బోర్డ్స్ కనిపిస్తున్నాయి గదా! సో, అలానే మీరు కూడా 100% ప్లేస్‌మెంట్ అనేది ఇస్తున్నారా? 100% ప్లేస్‌మెంట్ అనేది చాలా రాంగ్ అండి. ఓకే. హ అంటే నేను 2010 నుంచి 2025 వరకు చూసిన మార్కెట్‌లో 2021లో హ్మ్. 100% జాబ్స్ వచ్చినాయి. హ్మ్. హ్మ్. ఎందుకంటే కోవిడ్ తరువాత మార్కెట్ సడెన్‌గా అప్ అయింది. అప్పుడు నేర్చుకునే స్టూడెంట్స్ తక్కువ, జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఒక 5, 6 నెలలు అది నడిచింది. అది కాకుండా ఇంకెక్కడ 100% జాబ్ గ్యారంటీ అనేది ఉండదండి. ఎవరైనా చెప్పినా అది అబద్ధం. హ్మ్. 100% జాబ్ గ్యారంటీ అనే కాదు. 100% ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా రాంగ్ ఫేక్. థింగ్సే. ఓకే. అంటే ఫేక్ అనే కంటే కూడా ప్రాబ్లమ్ ఐటీలో జాబులు లేక కాదండి. స్టూడెంట్‌కి స్కిల్స్ ఉండవు. స్కిల్స్ లేక. సో, స్టూడెంట్ స్కిల్స్‌ని ఎంత పికప్ చేయాలన్నా వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు స్టూడెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే కోవిడ్ తరువాత ఫీజు కడతా జాబ్ కావాలి.
ఫీజు కడితే జాబ్ వస్తానికి ఇదేమన్నా మనం కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొంటే అంత ఈజీగా కాదు కదండి. చాలా మంది స్టూడెంట్స్కి ఎక్కడో రూరల్ నుంచి వచ్చి కొంతమందికి కష్టపడుతున్నారు కానీ కోవిడ్ తర్వాత ద వే ఆఫ్ లెర్నింగ్లో చాలా చేంజ్ వచ్చింది. ఒక 6 months కోర్స్ అంటే వినేవాళ్ళు లేడు అసలు. ఫీజు కట్టి 5 రోజుల నుంచే రాకుండా మానేసేవాళ్ళు ఒక 25%. ఇంకా 100% ఎక్కడ ఉంది అసలు? ఇప్పుడు 100 మంది ఫీజు కడితే ఒక 1 week తర్వాత 25% రారు అసలు. ఎందుకు రారో కూడా తెలియదు, ఎందుకు ఫీజు కట్టారో కూడా తెలియదు. 100% జాబ్ రావాలంటే కూడా ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ది ఒక పర్ఫెక్ట్ రైట్ టీచర్ని సెలెక్ట్ చేసుకోవటం. సాఫ్ట్వేర్ ట్రైనర్లో ఎవరి దగ్గర నేర్చుకుంటే నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయగలను, అది చాలా ఇంపార్టెంట్. 2, వీడు కనీసం ఒక 100+ ఇంటర్వ్యూస్ని ముందే ప్రాక్టీస్ చేసి పెట్టుకోవాలి. రియల్గా ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు వాడు గ్యారంటీగా జాబ్ కొట్టాలంటే చాలా ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయాలి. 3, వీడికి పేషెన్స్ ఉండాలి. అంటే కొంతమందికి 3 monthsలో తక్కువ మంది జాబ్ వస్తుంది, 5th monthలో కొంతమంది జాబ్ వస్తుంది, 8th monthలో కొంతమంది జాబ్ వస్తుంది, 1 year కొంతమందికి వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ జాబ్ కోసం 4-5 ఏళ్ళు వెయిట్ చేసిన వాళ్ళు ఉంటారు, టీచర్ జాబ్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఉంటారు, Group 1 జాబ్ కోసం అసలు నోటిఫికేషన్ పడద్దో తెలియని నోటిఫికేషన్ కోసం ఇయర్స్ డికేడ్లు వెయిట్ చేస్తారు. సాఫ్ట్వేర్ జాబ్ అంటే మాత్రం 3 నెలలకు రావాలి. ఎందుకంటే ఇక్కడ 50,000 ప్యాకేజ్ వస్తుంది, అది తక్కువ. వీడికి మండే టు ఫ్రైడే వర్క్ కల్చర్ ఉంటుంది, ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తాడు, అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ చిన్న చూపు. గవర్నమెంట్ జాబ్ అంటే మాత్రం 8 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. ఇది రాంగ్ కదా. సో స్టూడెంట్ పర్సెప్షన్లో 100% జాబ్ రావాలంటే పేషెన్స్ ఉండాలి. ఎవరైనా చెప్తే 3 months కోర్సు 3 months, జాబ్ 3 months అని చెప్పట్లేదు. సో పేషెన్స్ ఉండాలండి. 4th one ఏంటంటే నేర్చుకునే కోర్స్ని ప్రాపర్గా గైడెన్స్తో నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఐటీలో వందల కోర్సులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది ఐటీలో. ఎందుకంటే ఐటీలో జాబ్ అనేది ఈజీ కోర్సెస్ ఉంటాయి, మీడియం కోర్సెస్ ఉంటాయి, కాంప్లెక్స్ కోర్సెస్ ఉంటాయి. కానీ వీడి నాలెడ్జ్ని బట్టి కోర్సుని మ్యాప్ చేసుకోవాలి. కానీ వీళ్ళు అదంతా ఆలోచించకుండా మార్కెట్లో ట్రెండింగ్ ఏంటి, ఏఐ నేర్చుకుందాం, అది రాంగ్. సో ఏది నేర్చుకున్న జాబ్ వస్తుంది అనేది తెలియాలి. ఇట్లాంటి కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే ఎవరికైనా జాబ్ వస్తుంది. అందుకే నేనేం చేస్తానంటే క్వాలిటీ థాట్కి ఏ స్టూడెంట్ వచ్చినా ఫస్ట్ కెరీర్ గైడెన్స్ తీసుకోమని చెప్తాను. వాళ్ళే డిసైడ్ చేస్తే మనం చేసేది. కానీ వాళ్ళు ఒక గైడెన్స్ తీసుకుంటే ఎప్పుడు స్కిల్ అనేది సబ్జెక్టివ్ అండి. అంటే స్కిల్ ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్. నాకు టీచింగ్ స్కిల్ అది, ఎందుకంటే నాకు టీచింగ్ ప్యాషన్. ఇప్పుడు నేను నాకంటే చాలా బెటర్గా ఐటీలో నాలెడ్జ్ ఉన్నవాడు ఉండొచ్చు, కానీ నేను నాకున్న నాలెడ్జ్ని ప్రజెంట్ చేయడంలో నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే అది నాకు ఇంట్రెస్ట్. అది స్టూడెంట్స్లో కూడా నేను గమనిస్తూ ఉంటాను, ఎందుకు వీడికి జాబ్ రాలేదు, ఎందుకు జాబ్ వచ్చింది అన్నప్పుడు నా రీసెర్చ్లో అర్థమైంది ఏంటంటే వాడు సెలెక్ట్ చేసుకున్న కోర్సు వాడి కెపాసిటీకి దగ్గరగా ఉంది. అంటే వాడికి ఒక ఐక్యూ లెవెల్ ఉంటుంది. సో ఎవడేదైనా నేర్చుకోవచ్చు అనేది థియరాటికల్గా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా వెళ్తే మాత్రం వాడు ఐక్యూ లెవెల్కి ఏది దగ్గరగా ఉందనేది టీచర్ అంటే మాకున్న ఎక్స్పీరియన్స్ మేము జడ్జ్ చేయగలుగుతాం. సో ఎవరైనా ఇప్పుడు మీ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఐటీ కోర్సు రావాలనుకుంటే డైరెక్ట్గా బ్లైండ్గా కోర్స్ జాయిన్ అవ్వద్దు. ఫస్ట్ వచ్చి ఫీజులు అట్లాంటి వాటి గురించి కూడా కాదు, అసలు ఇన్ని స్కిల్స్లో నాకు ఏ స్కిల్ నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుంది, దీని మీద వాడు రీసెర్చ్ చేయాలి. ఇది చేస్తే మిగతాదంతా ఆటోమేటిక్ జరుగుతుంది. సో ఈ కెరీర్ గైడెన్స్ అనేది కూడా మీరే ఇస్తారా? కండక్ట్ చేస్తాం. ఎవ్రీ సాటర్డే మేము క్వాలిటీ థాట్లో కెరీర్ గైడెన్స్ కండక్ట్ చేస్తాం. ఇది ఫ్రీ కెరీర్ గైడెన్స్. ఇది ఎవరైనా రిజిస్టర్ అవ్వచ్చు, ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. సో ఆ కెరీర్ గైడెన్స్కి వస్తే వాళ్ళ ప్రొఫైల్ అర్థం చేసుకుని వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టుగా, ఇప్పుడు కొంతమంది కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉమెన్ అయితే బ్రేక్ తీసుకుని మెటర్నిటీ బ్రేక్ తర్వాత వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు, కొంతమంది ఐటీలో జాబ్ చేస్తూ లే ఆఫ్లో ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇప్పటికి కూడా నేను చెప్తున్నానండి, ఐటీలో జాబ్స్ ఉన్నాయి, ఐటీలో జాబ్స్ లేవనేది మిత్. కానీ ఏఐ వచ్చింది, ఐటీలో జాబ్స్ పోతున్నాయి, రెసిషన్ వచ్చింది, ఐటీలో జాబ్స్ పోతున్నాయి. ఆటోమేషన్, ఏఐ అనేది ఆటోమేషన్ ఇప్పటి నుంచే ఉంది ఐటీలో. ఆటోమేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ పోతాయి, కొన్ని కొత్త స్కిల్స్ వస్తాయి. సో పాయింట్ ఏంటంటే ఈజీగా ఐటీ జాబులు కొట్టే రోజులు పోయినాయి, ఇది అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఐటీ జాబ్ కూడా కష్టం. ఓకే, సో మనం ఇన్ డెప్త్ వెళ్ళే ముందు మీరు ఇందాక ఏం చెప్పారు, ఎవ్రీ సాటర్డే కదా మనకి కెరీర్ గైడెన్స్, ఎవ్రీ సాటర్డే కెరీర్ గైడెన్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకి క్వాలిటీ థాట్స్ లో మనకి అవైలబుల్ ఉంది. సో మీరు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ కి కాల్ చేసేయండి. సో కమింగ్ టు పాయింట్ సార్, ఇంకా అంటే క్వాలిటీ థాట్స్ గురించి మాట్లాడదాం. కొంతమంది ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు కొన్ని మెయిన్ కంపెనీస్ కి టైఅప్ అయి ఉంటారు కదా. సో మీ దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ కి మీరు టైఅప్ అయి ఉన్న కంపెనీస్ ఏంటి, ఎక్కడ ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ ఇస్తారు? నియర్లీ ఒక 400+ కంపెనీస్ తో టైఅప్ అయి ఉన్నామండి మేము. మాకు ఒక 11 to 12 ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళ పని ఏంటంటే, సో ప్రజెంట్ మార్కెట్ లో ఏ కంపెనీస్ కి అయితే నీడ్ ఉందో వాళ్ళందరినీ మీట్ అవుతూ ఉంటారు వెళ్ళి. సో మెజారిటీ ఆఫ్ ద హైదరాబాద్ కంపెనీస్ తో మేము డైరెక్ట్ గా టైఅప్ అయి ఉన్నాం. అంటే మాకు ఎంఓయూ ఉంది వాళ్ళతో. సో వాళ్ళ అంటే ఎందుకంటే
ఒక స్కిల్డ్ ఎంప్లాయీ నీడ్ ప్రతి కంపెనీకి ఉంటుందండి. Mhm. ఇప్పుడు ఐటీ కంపెనీ టైప్ మనం ఈజీగా చేసుకోవచ్చు. వాడికి అవసరం ఉంది, మేము సప్లై చేస్తున్నాం. అది కూడా ఫ్రీగా సప్లై చేస్తున్నాం, మనీ తీసుకోకుండా. సో ఐటీ కంపెనీస్ రెడీ టు హైర్. సో మాకు ఓకే. ఒక 400+ కంపెనీ, ఎందుకంటే ఈ 15 yearsలో సో చాలా కంపెనీస్ మన దగ్గరికి రావటం, వాళ్ళు ఎంఓయూ చేసుకోవటం. ఎందుకంటే దే నీడ్ మ్యాన్ పవర్, Hmm. మంచి మ్యాన్ పవర్ కావాలి, లో కాస్ట్లో కావాలి. Hmm. సో వాళ్ళకి మంచి యాటిట్యూడ్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, టెక్నికల్ ఉండాలి. ఓకే. సో ఇవి చూసుకుని ఏ కంపెనీ, చాలా కంపెనీస్ అండి, మనం చూసుకునే మేజర్ ఎంఎన్సీస్ అనేది కూడా ఒకటే చెప్పాను.